దెబ్బలు పడతాయి రాజా. బాస్ చైర్ లో కూర్చుంటే రాజా, అది ఆర్డినరీ కుర్చీ కాదు, టచ్ చేస్తే ట్రబుల్ రాజా. సో చూడండి లోకేష్, 554E 4 పీసెస్ ఉండాలి. ఓకే మేడం వచ్చారేటి స్టాక్ వచ్చేసరికల్లా వచ్చి ప్రత్యక్షం అయిపోతావు. కాదు, నేను వచ్చా, నీకెలా తెలుసు? మళ్ళీ స్టాక్ నిషా ఆ స్మెల్ నా రూమ్ వరకు వచ్చింది, నీ సువాసన. స్టాక్ అయిపోతే అప్పుడు కనిపిస్తావేమో, ఈ లోపే అమ్ముకుంటాం కూర్చొని. నువ్వు అసలు వస్తున్నావు స్టోర్ కి? హలో ఒకసారి వచ్చా చెప్పు లోకేష్. సార్ ఎప్పుడైనా వచ్చారు అసలు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హలో చెప్పు. ఎవరిది స్టోరు? నీదే నాదా? మనది. మనది కాబట్టి లోపలికి వచ్చాను. నేను వస్తే కానీ రావు. నువ్వు వచ్చావు, నేను చూడడం కోసం వచ్చాను. సర్లే, వచ్చింది స్టాక్ అంతా ఇంక ఇంతేనా? వేరే హౌస్ లో ఉన్నాయి శరత్, ఇవేవో డెలివరీస్ ఇవ్వాలని చెప్పి అక్కడ చూసుకుంటున్నావు. ఓకే ఓకే, నా మీద జోక్స్ చేయమంటే రెడీగా ఉంటావే. అందరిని వెక్కిరించిన అలవాటు, ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఓ ఏంటిది కొత్తదా? యా, ఇది ఒకటే వేరేగా వచ్చింది శరత్. వేరేగా రావడం ఏంటి? అదే అర్థం కావట్లేదు, నేను అసలు పెట్టలేదు, ఆర్డర్ పెట్టలేదు, వచ్చింది. గుర్రం కదా, వచ్చి ఉంటుంది సొంతంగా. నీకోసం ఆర్డర్ పెట్టుకుంటే ఎందుకు వస్తుంది నిషా? ఏం ఇది మాట్లాడుతున్నా? ఒకటే వచ్చింది, అదే అర్థం కావట్లేదు మా ఇద్దరికి. ఒక్క పీస్ వచ్చిందా? ఒక్క పీసే వచ్చింది. మరి దీన్ని ఏం చేస్తాం? అమ్ముతాం కూర్చొని. ఒక్క పీస్ ఎవరికి అమ్ముతావే? నాకు ఇచ్చి నా రూమ్ లో పెట్టుకుంటాను. గుర్రం రూమ్ లో ఉంటే మంచి అదృష్టం తెలుసా. స్కానర్ ఇవ్వా, సార్ పే చేస్తారు. ఫ్రీగా తీసుకోకూడదు ఏది. నీకు ప్రైజ్ కూడా ఇవ్వలేదు కదే. నేను చెప్తాగా. ఎంతది? 5,000. 5,000 వ్యాపారం నేర్స్తావు, నా దగ్గర వ్యాపారం చేస్తారా మీరు? అబ్బాబ్బా, ఏం టాలెంట్ ఇది. నేను పట్టుకెళ్ళిపోతున్నాను నా రూమ్ లో. ఫ్రీగా ఏం తీసుకోకూడదు, పే చేసి పట్టుకెళ్ళి పద్ధతిగా. సరే, 116 పంపిస్తాను. వచ్చే నువ్వు అసలు 105 పదాలు 500 పదాలు కాదు. ఓకే, బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా వేటి. యా, నా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. మా గుర్రం చూడు ఎలాగుందా? చాలా బాగుంది, మంచి ప్లేస్ సెట్ చేసావు. డబ్బులు పంపించు. నా దగ్గర డబ్బులు లాగే. బిజినెస్ శరత్, మరి ఆర్డర్ పెట్టుకోవాలి కదా కొత్త సామాలు. ఎంత కళ వచ్చిందో రూమ్ అంతా గుర్రం పెట్టేసరికి. గుర్రం ఇస్ లక్. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వచ్చాడు దాని మీద ఎక్కి. ఉండు, ఇది దింపేస్తాను నిన్ను కూడా. గుర్రం ఉంటే లక్కు, పిల్లి కనిపిస్తే అండ్లక్కి, అలాంటివన్నీ కాదు శరత్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. పొద్దున ఏ పుస్తకం చదివేటి? చదవక్కర్లే, నేను చూస్తే మాటలు వచ్చేస్తాయి. నా డైలాగ్స్ నా చెప్పక, ఓకేనా? నీ డైలాగ్ నీ చెప్పాల్సి వస్తుంది, వినట్లేదు కాబట్టి. నేను వెళ్తున్నా. కూర్చోవచ్చు కదా కొంతసేపు. పని అయిపోయిన వెళ్ళిపోవాలి. నువ్వు డిసిప్లిన్ అది. నువ్వు కూర్చుంటే సరదాగా ఉంటుంది నాకు ఆఫీస్ లో. డబ్బులు కొట్టి నాకు. ఏం డబ్బులు కొట్టియాలి? నిజంగా డబ్బులు అడుగుతున్నావు నన్ను? ఐ కాంట్ బిలీవ్ దిస్. మొగుడిని డబ్బులు అడుగుతావా నీ షాప్ లో ఒక ఐటమ్ కోసం? ఇది వ్యాపారం. నేను ఇప్పుడు అడగవా? సరే ఓకే. ఆ చీర అంతా ఎంతో కొంత చెప్పు, ఎంతో చెప్పు. చెప్పరు. 500, 600, 500 చీర కొను నాకు. ఎంత? 2,000? 10,000. 10,000? 10,000 కాదు, 8,000. సీరియస్లీ సీరియస్? బాందిని షిఫాన్ అంతే ఉంటాయి. ఏ షిఫాన్? బాందిని షిఫాన్. బాందిని షిఫాన్, దిక్కుమాల్ షిఫాన్ ఎవడు చెప్పాడు? సర్లే, నాకు అదే ఆ 10,000, ఆ బ్యాగ్ అది 25,000, 15,000, ఫోన్ 1,50,000, వీటికి నాకు డబ్బులు ఇచ్చి, ఓకేనా? ఇవన్నీ నేను కొన్న బాధ్యత. ఇది బిజినెస్. నాటకాలు. ఇక మొగుడు దగ్గర నుంచి ఫ్రీగా లాగేస్తారు. నీ షాప్ లో పనికిరాని ఐటమ్ ఒకటి ఉంటే పెట్టుకుంటే దానికి డబ్బులు అడుగుతున్నావా? తెలుసా తెలీదా? దిక్కుమాల లాజిక్ నాకు వాడక. నా దగ్గర వ్యాపారం చేసేస్తున్నావు. నీకు గుర్తుందా ఒకసారి మా అంకుల్ నీ దగ్గర బిర్యానీ కోసం డబ్బులు తీసుకున్నారు? అప్పుడు ఎంత పొగిడే వాళ్ళు. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు ఎంత పొగిడావు నువ్వు. ఎంత నీట్ గా బిజినెస్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ బిజినెస్ అనేది అంతే. చాలా నేర్చుకున్నాను. నాకు కూడా పంపించుకో, శశుకు అకౌంట్ పంపించు చాలు. 116 పంపిస్తాను లంచ్. ఎంతో కొంత పంపించలే, పర్లేదు. జాగ్రత్త, 10,000 చీర నలిగిపోద్ది. నలగకుండా చూసుకుంటాను. నిల్చొని వెళ్ళిపో, కూర్చో కార్ లో. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? నాకు 1,00,000 రూపాయలు కావాలి సార్. 1,00,000 రూపాయలా? సార్ నన్ను అడుగుతున్నావు ఏంటి?
అడ్వాన్స్ సార్. అది అడ్వాన్స్ అని చెప్పు, ₹1,00,000 కావాలంట వేటి అదే శాలరీలో దేనికి? సార్ ఊర్లో చిన్న కన్స్ట్రక్షన్ ఉంది సార్ మా ఇంటికి. ఇటు బిల్లు కన్స్ట్రక్షన్ కా ₹1,00,000 సరిపోద్దా? కాదు సార్, పెరట్లో గోడ కట్టాలంతే. గోడకా? అవును సార్. పెరట్లో గోడలు ఎందుకే? చిన్న దడులు కాదు, దడేది కట్టుకోవచ్చు కదా. డబుల్ దండకి పల్లెటూరులో కదా. అవును సార్. పల్లెటూరులో గోడలు కడతారు. సార్ అది కాదు సార్, మా పక్కింట్లో కోడి మా పెరట్లోకి వచ్చేస్తుంది సార్. కోడిలా? అవును సార్. పక్కింట్లో కోళ్ళు మా పెరట్లో ఉన్న ఒడియాలు అవి తినేసి అక్కడే ఉండిపోతున్నాయి సార్. అయితే సార్ అవి తినేసి ఆ పక్కింట్లోకి ఎగరలేక గుడ్లే అక్కడే పెట్టేస్తున్నాం. మా అమ్మ అప్పుడప్పుడు అట్లే వేసేస్తుంది సార్. అట్లే. సో ఏం ప్రాబ్లం ఏంటైతే? మీ ఫుడ్ తింటున్నా మీకే ఇస్తున్నాయి గుడ్లు. సార్ గొడవ అయిపోతుంది సార్ వాళ్ళకి మాకును. మా గుడ్లని మీరే తింటున్నారు, కోడి మాది గుడ్డు మీద అన్నట్టు వాళ్ళు తిడుతున్నారు సార్. మొన్న అయితే ఏకంగా పంచాయతీ వరకు వెళ్ళిపోయింది సార్. మొన్న ఆదివారం ఇంటికి వెళ్ళాను కదా సార్, అది గొడవ మా ఊర్లో. మరి చెప్పవలసింది, మా ఇంట్లో మ్యాథ్ తింటున్నా, మా ఇంట్లో గుడ్లు పెడతాయి కదా, మీ ఇంట్లో పెట్టండి, మీ ఇంట్లో ఉంటాయి అనవలసింది కదా. సార్ నేను అలాగే అన్నాను సార్, నా గుండు వాసిపోద్ది అంటున్నారు. ఇంకేం చేస్తాం సార్? నువ్వు పెట్టి గుడ్లు వెళ్ళి అక్కడ. సార్ నేను ఎలా పెడతాను సార్ గుడ్లు? అది ఇప్పుడు కోడికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నావా కోడి గుడ్ల కోసం? మరి ఏం చేస్తాం సార్? సిగ్గు సార్, రోజు ఉదయం లేతే ఆవిడ అలా తిడుతుంది. ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఒక 5 కోళ్ళు ఉంటాయి సార్. అవునా? పుంజులు ఎట్లా ఏవేటే? అవి కూడా వస్తున్నాయి సార్. అవి తినేస్తున్నాయి కానీ అవి గుడ్లు పెట్టవు కదా సార్. ఏసీడమే, వాళ్ళకి తెలియదు కూడా ఏమైందో కోడి. సార్ గుడ్లకే కోలాడేస్తున్నారు. ఇంకా మసాలా నూరితే వాళ్ళ ఇంట్లో కత్తులు నూరుతారు మాకు. ఎందుకు సార్ వాళ్ళతోటి? సార్ ప్లీజ్ సార్ ₹1,00,000 ఇవ్వండి సార్. బాగుందే, మీ ఊరు పంచాయతీకి నాకు ₹1,00,000. కాదు సార్, ఎలా శాలరీలో కట్ చేస్తారు కదా సార్. ఎన్ని కట్ చేస్తాం ఆ శాలరీలో? ఈ బండి ఈఎంఐ కట్ చెయ్యాలి, నువ్వు మొన్న కొనుక్కున్న ఫోన్ ఈఎంఐ కట్ చెయ్యాలి, ప్లస్ ఏంటి ఇప్పుడు నీకు కోడి ఈఎంఐ కట్ చేయాలా? సార్ అంతే సార్, ఇంకా ఏం ఉండవు సార్. ఇంకేంటి నీకేటా చేతికి? ప్లీజ్ సార్, సార్ ఇదే లాస్ సార్. ఇంకా అది పర్లేకపోతున్నాం మా అమ్మతో రోజు. చెప్తానులే హెచ్ఆర్కి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పొద్దున్న ఏం జరుగుతుంది? సీసీటీవీ చూద్దాం. ఏంటది? ఫైన్ నాట్ ఫైన్, ఏదో ట్రైంగ్ సంథింగ్ వచ్చాను. ఓకే సార్, ఓకే జరుగుతుంది. కూర్చో. నేను మీ చేతిలో కూర్చోడమే సార్. నేను కూర్చోమంటున్నాను కదా సార్. నేను అనుకున్నాను న్యాయం చేశారు సార్. అందరూ అంటున్నారు సార్, నువ్వు ఎక్కడే ఉండిపోతే ఇంకెక్కడికి వెళ్ళవు, నీ బతికింతే అని చెప్పేసి అన్నారు. అది ఈవేళ నేను వాళ్ళకి నిరూపిస్తాను సార్, మీ తర్వాత నేనే అని చెప్పేసి ఆఫీస్కి. థ్యాంక్ యూ సార్, మీ పొజిషన్, మీ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలన్నీ నాకు ఇచ్చినందుకు నేను మీకు ధన్యుడినే ఉంటాను సార్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నేను ఆఫీస్ మొత్తం నేను చూసుకుంటాను సార్. ఇదంతా నాది. ఇంకా వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒకసారి కూర్చోరా, ఏం మాట్లాడుతున్నావు? నాకు కూడా పని చేయట్లేదు సార్. ఒక్క నిమిషం, చిన్న ముహూర్తం చూసుకొని. దేనికి ముహూర్తం? ఆ కుర్చీలో కూర్చోవడం అంటే అది జీవిత కళ సార్. ఒక్క నిమిషం ఇలాగే నాకు వచ్చేస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఏంటి స్వరూప్ ఇవన్నీ? సార్ సీట్లో కూర్చున్నాం కదా సార్, ఇప్పుడే మా బంధువులకు ఫోన్ చేశాను సార్. ఇది సరైన అమృతగాడి ఇలా సార్. ఈ టైంలో కూర్చుంటే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేదు, నన్ను కూడా ఎవరు ఆపలేదు సార్. నీకు అర్థం అవ్వట్లేదు స్వరూప్, నేను ఏం చెప్తున్నాను? దేవుడు కూడా ఎట్లా సార్. నేను కొబ్బరిగా ఉడికి అది కూడా ఎవరు పెట్టేస్తున్నాను. దాని మీద నాకు ఏం మర్చిపోకుండా. హలో, ఇక్కడెక్కడ కొట్టియాలి సార్ కొబ్బరికాయ? నన్ను ఎత్తి మీద కొట్టియే. సార్ ఏం చేస్తున్నావు నువ్వు? సార్ నేను సైకిల్ కొంటేనో గంట పూజ చేస్తాను, అలాంటిది ఇది పెద్ద కంపెనీ CEO సీట్లో కూర్చుంటే నేను ఎంతసేపు పూజ చేయాలి సార్? కొట్టు. సార్ ఇక్కడ రాయం లేదా సార్? కొబ్బరికాయ నువ్వు నెత్తిని కొట్టించుకో. అవన్నీ తర్వాత కొడదు, ఫస్ట్ వచ్చి కూర్చో.
ఒక్క అగరబత్తి వెలిగించేద్దాం సార్, నా సెంటిమెంట్ సార్, ప్లీజ్ సార్. రారా బాబు త్వరగా. చేసేవన్నీ అదో పనులు, దేవుడు ముందు మాత్రం 2 చేతులు చాపేస్తావు. సార్ ఇది అగరబత్తి మడిచి అరటి పండుకి పెట్టు, తెచ్చావు కదా అరటి పండు, దానికి పెట్టు. కరెక్టే సార్, మంచి పని సార్. ఏం చేస్తున్నావు సారు? సార్ మీ ప్లేస్లో పెడతాను సార్. సార్ కూర్చుంటాను, నా మెల్ల దండేసేయండి సార్. ఫస్ట్ టైం కదా సార్ ఈ సీట్లో కూర్చోవడం. ఫస్ట్ కూర్చో. సార్ ఏంటి సార్, ప్లీజ్ సార్ ఏంటి కూర్చో, వేస్తాను. సరు ఫస్ట్ సరి కూర్చో. సర్లేండి సార్, నేనే వేసుకుంటాను. సార్ అట్లీస్ట్ 100 రూపాయలు నాకు బోనీ కొట్టండి సార్. బోనీ దేనికిరా? సార్ క్యాష్ పెట్టి మీద కూర్చున్నాను కదా సార్. ఇదేం క్యాష్ పెట్టరా, నువ్వు సూట్ ఆట ఆడుతున్నావా? సార్ అది కాదు ఆ? సార్. ఇది లోన బయటలా పెట్టావు, అరటిపళ్ళు నిమ్మకాయ అన్ని అక్కడ. సార్ కాదు సార్, సూట్ ఆటకి వెళ్ళి కూర్చుంటారు. మన క్లయింట్లు రావాలి కదా సార్. సార్ ఒకటి మర్చిపోయింది సార్, ఏంటి? మీ కాలేజ్ దండం పెట్టండి లే. సార్. ప్లీజ్ సార్, అంటే నన్ను ఆశీర్వదించండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ ల్యాప్టాప్ ఒకసారి. పాస్వర్డ్. అదే సార్ పాస్వర్డ్ ఏంటి సార్? పాస్వర్డ్ అని చెప్పానా? పాస్వర్డే పాస్వర్డ్. ఎస్. సార్ మీరు సూపర్ సార్, క్రియేటివిటీ సార్. బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి సార్? వదిలేండి సార్, మన అకౌంట్ మళ్ళీ తెలుసుకుంటాను. కామగుండు, నువ్వు మాట్లాడక 2 నిమిషాలు. సార్ ఏంటి సార్, మీరు కూర్చోమంటే కూర్చున్నాను కదా సార్, అందుకంటే కూర్చోరు ఏంటి సార్? అలా ఒకసారి కూర్చో. సార్ లేదు లేదు కూర్చో, నేను కొట్టలేదు, నీకు అర్థం అవుతుంది. కూర్చో, ఇంకొకసారి కూర్చో. హలో హలో హలో, లేచిపోకండి. సార్ సార్ ఏమవుతుంది సార్ ఇక్కడ? సార్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు సార్ ఆఫీస్లో? ఇదే ప్రాబ్లం, ఆ చైర్లో కూర్చుంటే ఎవరో కొడుతున్నారు. అందుకని ఇందాక అన్సౌండ్ వచ్చింది. సార్ ఎవరు సార్ అలా కొడుతున్నారు? ఇదే అర్థం అవ్వట్లేదు, ఏదో తేడా. ఏం తేడా అయింది అర్థం అవ్వట్లేదు. సార్ చాలా గట్టి కొట్టింది సార్ వెనకాల నుంచి. కొట్టిసిందో కొట్టిసేడో తెలియట్లేదు. అది నిజంగా ఆర్దయం అయ్యి ఉంటుంది సార్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సార్ భాస్కర్ని పిలుద్దాం సార్. ఆడెందుకు? ఆడు కూడా పడుతుంది కదా సార్. ఇదేం సరదారా, కొట్టించడం ఏంట్రా? కొట్టించడం కాదు సార్, మనల్ని ఇద్దరిని కొట్టింది. ఆడికి కొడతో చూద్దాం సార్. సరే, వెళ్ళు. నువ్వేట్రా కాంచన గడ్డప్పులో ఉన్నావు? ఏంటి సార్ ఇదంతా పూలు? సరే ఏంటి సార్, కొత్త రోజులు ఏమైనా ఇచ్చారా? భాస్కర్ ఆ. సీరియస్. సీరియస్ భాస్కర్ సార్. ఒకసారి వెళ్ళి నా సీట్లో కూర్చో. సార్ మీ Hmm. మీ సీట్లో నేను కూర్చోలేను సార్. కూర్చో ఒకసారి. సార్ నాకంటే స్వరూప్ సీనియర్ కదా సార్, నాకు అప్పుడే మీ బాధ్యతలు ఇచ్చారా? రే చంపేస్తారా బాబు, ఇద్దరికిద్దరు ఒకలాగే ఉన్నారు. సార్ నేను చెప్తాను, నేను కూర్చో. నువ్వు చెప్తాను నీకు ఇంకా. ఇది సారా వేసారు నాకు. అవునా ఆ, సార్? మీరు రాముడు అయితే మేడం సీత సార్, అన్న హనుమంతుడు సార్, నేను లక్ష్మణుడు సార్, మీ తమ్ముడు అంటాను సార్. బాగా చెప్పావురా సార్. దండం పెట్టుకుని సార్. సార్ రా బాబు, వెళ్ళండి రా, కూర్చోండి రా బాబు. సార్ నిజంగానే కూర్చోమంటారా? కూర్చో. సార్ సార్ ఎక్కడైనా సంతకాలు పెట్టాలా? భలే మెత్తగా ఉంది సార్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చచ్చిపోతుంటరా. రేపు పుట్టినా కొడుక ఏం చేశాను నీకు? ఎంతో ఇలా కొడుతున్నావు నన్ను. ఆత్మహత్యేమో. నేనే చేశాను రా, ఏమైంది? పిలిచేలా అవమానించడం కరెక్ట్ కాదురా. మళ్ళీ ఇంకోసారి కూర్చో. ఏటి అవుతుంది, ఏంటైందిరా? ఒకసారి కూర్చో, నువ్వు మళ్ళీ చెప్తాను. ఏటయింది ఇందాక? ఏం కాలేదురా, ల్యాప్టాప్ ముందుకు లాగు. పక్కన కూర్చో. నీకు పళ్ళు రాలగొట్టాలి, నీకు పిచ్చి తమాషాలు ఉందా? నీకు నవ్వుతుందా? ఏంటి సార్ అది? నీకు నువ్వు కూర్చో అక్కడ, చెప్తాను. సార్ సార్ ఎలా? ఏం లేదు భాస్కర్, భయపడకర్.
కొంచెం వాటర్ తాగు. సార్ చల్లగా లేవు సార్. పీకల్నా సరిపోయారు అందరికందరూ ఒకలాంటి వాళ్ళే. ఆ కుర్చీలో కూర్చొని ఎవడో కొడుతున్నాడు, అది విషయం. ఎందుకు కొడుతుందో తెలియదు, ఎవడ కొడుతుండో తెలియదు. అందుకే పొట్టోడు తీసి కూర్చోబెట్టాడు. రెండోసారి కూర్చోబెట్టావు ఎందుకే? చూసా ఎలా ఉక్కిసాడో. ఏమైనా అయితే కొంచెం ఉంటే సార్. నీకేంటిపోయింది? ఇది నా రూమ్, ఇది నన్ను తీసుకొని పెడతారు లోపల. అంటే ఏంటైతే ప్రతి ఇది కామెడీయే. సారీ సార్. సార్ ఏంటి సార్ అది? ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు సార్ అసలు. ఈడనవా మీకు ఐడియా ఇచ్చింది? ఐడియా కాదు, ఆగు. సార్కాయ కొట్టారట. సార్ మీకు కొట్టారా? నాకు మరి ఆ రేంజ్లో కొట్టలేదు, ఇలా ఇలా అన్నారు అంతే. నాకెందుకు అలా కొడతారు? నేను బాసును కదా కంపెనీకి. కరెక్టే సార్. నన్ను కూడా ఇంకొంచెం మెల్లగా కొట్టారు. ఏంటి బాబు అన్న? మరి ఆ నెత్తి మీద బొట్టేంట్రా? మెల్లి కొడితే అలా అంటుకుంది. బొట్టే అంటుకుంది, ఏంటి ఇంకా బొట్టా రక్తమా? బొట్టే. సార్ ఈ కుర్చీలోనే కూర్చుంటే అవుతుందా లేదా వేరే కుర్చీలో కూర్చుని అవుతుందా? వేరే కుర్చీలో అవ్వట్లే, ఇక్కడ కూర్చుంటేనే అవుతుంది. ఓహో సార్, మిమ్మల్ని ఏదో దెయ్యం పగబట్టినట్టు ఉంది సార్. నువ్వు నీ పని చూసుకో నువ్వు. సార్ సార్ ఇక్కడ ఏదో గాలి తిరిగినట్టు అనిపిస్తుంది. మా ఊళ్ళో మాంత్రికుడు ఉన్నాడు, అని తీసుకొస్తాను సార్. ఫ్యాన్ ఆఫీసే ఉంది. గాలి ఆగాలి కాదు సార్, అదే దయ్యాలు భూతాలు అంటారు కదా సార్, అవి అలాంటి ఒకడు ఉన్నాడు సార్, అని తీసుకొస్తాను. స్వామీజీ, గురూజీ. సార్ లేకపోతే మనం హనుమాన్ చాలీసా చదివేద్దాం సార్, వెళ్ళిపోద్దేమో. ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా హనుమంతుడు అన్నావు కదా, అది చదివేస్తాడులే. మనకి న్యూస్ పేపర్ సరిగ్గా చదవడం రాదు, ఇంకా హనుమాన్ చాలీసా చదివేస్తారు మీరు. ఫస్ట్ ఆడ ఏమైనా పిలు, ఆ భూతాలు దెయ్యాలు పట్టిన వాళ్ళు. ఓకే సార్. ఓకే, అంతవరకు ఆ రూమ్లో కూర్చుంటాను నేను. ఓకే. ఏమైంది నీకు? పక్కకు రా నిషా, వెనకతల నుంచి మాట్లాడక ఇంకొంచెం. అక్కడికి వెళ్ళి మాట్లాడినా? ఏం చెప్పు బా ఏం లేదు. చెయ్యి చెయ్యి వేయకుండా మాట్లాడలేవా? చికెన్ దెయ్యం పట్టిందా? ఏమైంది నీకు ఈరోజు? కొత్తగా ఉన్నావు, చాలా చిరాగ్గా ఉన్నావు. నీకేం కావాలో చెప్పు. ఏం అక్కర్లే శరత్, మామూలుగా వచ్చాను. ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు ఈరోజు? ఎందుకు వెనకాతల నుంచి మాట్లాడు, ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఓహో, కిచెన్ నుంచి వచ్చి ముందుకొచ్చి మాట్లాడాలి నీ దగ్గర? నాకు తెలియలేదండి. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఏం చెప్పు, నీకేం కావాలి? అసలు నీకేమైంది చెప్పు నాకు. నాకేమైందండి, బాగానే ఉన్నాను కదా. ఓ అన్నావు కదా, ఏమైందని? బై తులుకు పడ్డాను వెనకాతల నుంచి ఎవరు వచ్చారా అని. మామూలుగా చెయ్యేసిన ఒప్పుకోవట్లేదు ఇలాగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నాకు టచ్ ఫోబియా ఉందా? ఆ ప్రాబ్లం నాకు ఉంది. ఇంకొక ప్రాబ్లమా? నెత్తిమి చేస్తే బాగా చెప్తాను నిషా నీకు, ఇంకెక్కడ చెయ్యే. ఇక్కడ వేయకూడదు, అక్కడ వేయకూడదు, బా అక్కడ వేయకూడదు. డోంట్ టచ్ మీ అసలు ప్లీజ్. అక్కడ ఏమంటావు చెప్పా? నా నెత్తిమి చేయ మాత్రం బాగోదు. నీకు మెంటల్ ఉందేంటి? అర్థమవుదా? అర్థం చేసుకోలేవా? ప్రతి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చెప్పు రాక్కుని అర్థం చేసుకుంటా అంటున్నా నేను. తలలో పెడుతుంది. మసాజ్ చేయనా? బాగా చేస్తాను No, please. బాగా చేస్తాను. నిషా, నువ్వు నన్ను మా అమ్మ చాలా ఎంజాయ్ చేస్తుంది రా మసాజ్. నిషా 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 ప్లీజ్ డోంట్ టచ్, ప్లీజ్ డోంట్ టచ్ మీ ప్లీజ్. అంత తలనొప్పి టాబ్లెట్ వేసుకుని పడుకోవచ్చుగా. ఏదో చేస్తానులే. ఎందుకు వర్క్ చేస్తున్నావు ఇప్పుడు? శరత్, శరత్ దెయ్యాల గురించి చూస్తున్నాను శరత్. ఇంకేం చూసావు ఏంటి కొత్తగా? వేరేగా చూడాలంటే 17 ఏళ్ళ నుంచి దెయ్యంతోనే ఉంటున్నాను. అందుకే అడిగా కొత్తగా ఎవరిని చూసావా అని. కొత్తగా చూడలే, నిన్నే ఎలాగ హ్యాండిల్ చేయాలో చూస్తున్నాను. శరత్, నిజంగా దెయ్యాలు ఉన్నాయి అంటావా? ఉన్నావు కదా నువ్వు. నేను మనిషి రూపంలో దెయ్యాలి, దెయ్యం రూపంలో దెయ్యం ఉందా? దెయ్యాలంటే వేరేగా ఉండవు, భార్య రూపంలోనే చుట్టూ తిరుగుతుంటే ఎలాగాను. కాదు, చుట్టూ అంటే అంతమంది చుట్టూ ఉన్నారండి. మా చుట్టూ తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తే అలా తిరుగుతూనే ఉంటాయి. టచ్ చేయొద్దు. కాదు నా డౌట్, ఎంతమంది భార్యలు చుట్టూ తిరుగుతున్నారని. అదో ఒక దెయ్యాన్నే లాగలేకపోతున్నాం. నిజంగా చెప్పమా, దెయ్యాలు ఉంటాయా? రావే రేపు ఆఫీస్కి చూపిస్తాను. ఆఫీస్లో ఉన్నాయి ఏంటి? నువ్వు రా చూపిస్తాను, ఉందా లేదా దెయ్యం. నాకు చూపిస్తావా నిజంగా? యా, నువ్వు రేపు ఆఫీస్కి రా. నాకు ఎలాగో పని ఉందిలే. నువ్వు రా, నీకు దెయ్యం చూపిస్తాను. దెయ్యం చూపించడం కాదు, దెయ్యంతో నాకు కాజా ఇప్పిస్తా. కాజా వద్దు, నాకు లడ్డు కావాలి. సరే లడ్డువే.
2 లడ్డూలు ఇప్పిస్తాను. ఓకే, రేపు రా ఆఫీస్కి. దెబ్బలు పడతాయి రాజా. బాస్ చైర్ లో కూర్చుంటే రాజా, అది ఆర్డినరీ కుర్చీ కాదు. టచ్ చేస్తే ట్రబుల్ రాజా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి.